This call is now being recorded. This call is now taking notes. Ekam Purusham Mahantam Aditya Varnam Tamasa Parastat Tameva Viditva Atimrityumiti Nanyaha Pantha Vidyati Yanaya Nanyaha Pantha Vidyati Yanaya. Om Shanti Shanti. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞానగంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. శ్వేతాశ్వతర ఉపనిషత్తు 4వ అధ్యాయం పూర్తయింది. 5వ అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాము ఈరోజు. ఈ యొక్క 5వ అధ్యాయం యొక్క విషయం ఏంటంటే, ఇదివరకు 4వ అధ్యాయంలో కేవలం పరమాత్మ గురించి చెప్పడమైంది. ఈ యొక్క 5వ అధ్యాయంలో పరమాత్మతో పాటు జీవాత్మను కూడా కలుపుకొని విషయాన్ని అభివర్ణించడం జరుగుతుంది. ద్వే అక్షరే బ్రహ్మపురే త్వనంతే విద్యా విద్యే నిహితే యత్ర గూఢే క్షరం త్వవిద్యా హ్యమృత విద్యా విద్యా విద్యే ఈషతే యస్తు సో అన్యః. ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే, ద్వే అంటే 2 చేతనములు, ఒకటి జీవాత్మ, రెండవది పరమాత్మ. ద్వే అక్షరే 2 అక్షరం. అక్షరం అంటే నాశనము కానటువంటివి, నాశనము కానటువంటివి. మరి నాశనమే ఏమవుతుంది అని అంటే, ఏదైతే ఈ రెండింటికి భిన్నంగా ఉంటుంటుందో అది మాత్రమే నాశనం అవుతుంటది. ఈ 2 జీవాత్మ పరమాత్మ 2 నాశనము లేనటువంటివి, ఎప్పటికీ విద్యమానమై ఉండేటువంటివి అనే అభిప్రాయం. బ్రహ్మపరే తు అనంతే విద్యా విద్యే. ఈ యొక్క బ్రహ్మ పరే అంటే బ్రహ్మ ఈ జీవాత్మ కంటే ఇంకా సూక్ష్మమైనటువంటి రహస్యంగా ఉంటుంటాడు. అందుకని బ్రహ్మ పరే, బ్రహ్మ కొంచెం ముందు స్థాయిలో ఉంటాడు, జీవాత్మ కొంచెం వెనక స్థాయిలో ఉంటాడు. తండ్రి కొడుకులు ఒకటేనైనా తండ్రి స్థానం తండ్రిదే, కొడుకు స్థానం కొడుకుదే. అందుకని జీవాత్మ విద్య అవిద్యలో ఇమిడి ఉంటాడు. విద్య అవిద్య వెంటబడి తను సుఖము దుఃఖము అనుభవించట కొరకు ఈ జన్మ జర మృత్యు భవబంధాల్లోకి వచ్చేసి ఈ అల్పజ్ఞుడుగా ఉండి ఈ యొక్క విద్య అవిద్యలోకి వస్తుంటాడు. ఎప్పుడైతే అవిద్యతో ఉంటాడో అమృతాన్ని పొందుతాడు. అంటే అమృతం. ఎప్పుడైతే విద్యతో ఉంటాడో తప్పుడు అమృతం మోక్షాన్ని పొందుతుంటాడు. ఎప్పుడైతే అవిద్యాయుక్తంగా ఉంటాడో, విద్యాయుక్తంగా అమృతం, అవిద్యాయుక్తంగా క్షరం నాశనం అవుతూ ఈ యొక్క మృతుడవుతుంటాడు. మృతుడు అవి అయితే ఏంటిది, ఇంతవరకే అక్షరం అని చెప్పిన తర్వాత మళ్ళీ మృతుడు అంటే ఏంటి అంటే, ఏదైతే అవిద్యాయుక్తమైనటువంటి జన్మలు ఉన్నాయో, దేహం ఉన్నదో, శరీరాలు ఉన్నాయో, ఆ శరీరాలను విడిచిపెట్టి పోవడం. వాహనంలో యాత్ర చేస్తున్నటువంటి వ్యక్తి గమ్యం రాగానే వాహనం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నట్టుగా
ఈ యొక్క జీవాత్మ 84 లక్షల ఈ యొక్క జన్మల శరీరాలను విడిచిపెట్టి మునుముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఆ మునుముందు ఎక్కడికి వెళ్ళడం జరుగుతుంది అని అంటే అమృతం వైపుకు, విద్య నుంచి అమృతం వైపుకు. విద్య అంటే జ్ఞానము, తెలివి. ఈ తెలివితేటల నుంచి అమృతం, అమృతం అంటే మరణము లేనటువంటి స్థితికి, మరణము లేనటువంటి అవస్థకు చేరుకుంటాడు. అందు గురించి క్షరంతో అవిద్య, ఈ క్షరమయ్యేటువంటి, క్షరం అంటే క్షరగతి చేపనయోహో, ఈ యొక్క క్షరము అంటే నాశనం, క్షీణించడం, ఎక్కడికక్కడ క్షీణించడం, శిథిలం అవ్వడం, చీకిపోవడం, చెదలు పట్టడం, త్రుప్పు పట్టడం, ఇది పుచ్చిపోవడం, ఈ రకంగా ఎక్కడికక్కడ క్షరం నాశనం అవడం. ఈ ఎక్కడికక్కడ నాశనం అయ్యేటువంటిది 84 లక్షల జీవరాశుల యొక్క జన్మలు మాత్రమే, ఆ యొక్క వివిధ శరీరాలలోనే. అందుకే భగవంతుడు చూపిస్తున్నటువంటి దృష్టాంతం అంటే ఏ రకంగానంటే, ఈ యొక్క క్షరం అనేటువంటిది ఏ రకంగా అవుతుంది అని అంటే, వెంట్రుక స్థానములోనే పుడుతుంది, పెరుగుతుంది, నశిస్తుంది. ఈ యొక్క పన్ను స్థానంలోనే, కన్ను స్థానంలోనే, ఈ యొక్క ఎముకల స్థానంలోనే, గోర్ల స్థానంలోనే ఈ యొక్క శరీరము లేత దశ నుంచి పరిపక్వ దశ నుంచి, ముదురు దశ నుంచి, కండ భాగం నుంచి తోలుతిత్తి స్థితి వరకు ఎక్కడికక్కడే క్షరం అవ్వడం. అర్థమవుతుందా? పట్టుకుంటున్నారా లేదా? అర్థం కాలేదా ఎవరికి? తెలుసుకుంటున్నాం. ఇక విద్యను ఆశ్రయించినప్పుడు పరమాత్మ సాన్నిధ్యం నుంచి ముక్తిని పొందడం. ఇక ఈ జీవాత్మనైతే అవిద్యతోటి అవిద్యను ఆశ్రయించినప్పుడు మృత్యువులోకి, దుఃఖములోకి వెళుతూ ఉంటుంటది. విద్యను ఆశ్రయించినప్పుడు ముక్తికి, సుఖానికి వెళుతూ ఉంటుంటది. అవిద్యను ఆశ్రయించడం ఏంటి? దుఃఖానికి వెళ్ళడం ఏంటి? విద్యను ఆశ్రయించడం ఏంటి? సుఖానికి వెళ్ళడం ఏంటి? హిందీలో ఒక సామెత ఏంటంటే, సావధాని హటి దుర్ఘటన గటి. దీన్ని తెలుగులో ఏమంటారు అంటే, అజాగ్రత్త కాగానే, అజాగ్రత్త మొదలవగానే ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అజాగ్రత్తలోనే ప్రమాదాలు జరుగుతుంటాయి. కాబట్టి తమ నుంచి దూరం వెళ్ళిపోతున్నటువంటి పిల్లలకు తల్లిదండ్రులు జాగ్రత్త, భద్రము, పైలము అని చెప్పడం జరుగుతుంది. గురించి అవిద్యను ఆశ్రయించినప్పుడు, అవిద్య అంటే అబద్ధాలు ఆడేటప్పుడు, దొంగతనము, వ్యభిచారము, వ్యసనాలకు అలవాటు పడ్డప్పుడు దుఃఖము కలుగుతుంటది. తప్పుడు పనులు చేసినప్పుడు దుఃఖము కలుగుతుంటది. అదే ఎప్పుడైతే మళ్ళీ విద్యను ఆశ్రయించడం అంటే తెలివిగా ఆలోచించడం, మరియు ముందు చూపుగా జాగ్రత్త పడడం, ప్రతి ఒక్కటి తెలుసుకొని ఇలా చేస్తే ఏమవుతుంది అని ప్రతి దానిని తెలుసుకొని చేయడం, ఎవరితోటైనా చాలా మర్యాదగా మాట్లాడడం, తెలివిగా మాట్లాడడం. అటువంటి అప్పుడు వారిని అందరూ పొగుడుతారు. గొప్పవాడు, చాలా బాగా మాట్లాడతాడు, చాలా మంచిగా ఉంటాడు, చాలా అని అతన్ని పొగుడుతుంటారు. అది పొగడము, మరియు ఎవరితోటి తిట్లు పడకుండా జాగ్రత్తగా ఉండడం వారి యొక్క విద్యావంతుని యొక్క లక్షణం. అటువంటి వారికి
అందరూ స్తుతిస్తుంటారు, జ్ఞాపకం చేసుకుంటారు, వారి ప్రవర్తనను వారి వ్యవహారాన్ని అందరూ గుర్తు చేసుకుంటూ ఉంటుంటారు. అతనిలాగా తమ పిల్లల్ని నటించమని కూడా అంటుంటారు. కానీ భగవంతుని వాళ్ళు చూడు, ఆ పిల్లవాడు చూడు, మంచి తెలివైనటువంటి తల్లిదండ్రులు ఇంకొకరితోటి తమ పిల్లల్ని పోల్చరు. తమ పిల్లల్ని ప్రయోజకులుగా ఎదిగింపజేయడానికి ప్రయత్నిస్తారు కానీ ఇంకొకరితోటి పోల్చి వేరే వాళ్ళను గొప్పగా పొగడము, తమ వాళ్ళను హీనంగా చూడడం, ఇటువంటిది బుద్ధిహీనులు మాత్రమే చేస్తారు. అందుకని తమను ఇంకొకరితోటి పోల్చకూడదు. ఇది దేవుడు ఏ రకంగా చూపిస్తున్నాడు అని అంటే, దృష్టాంతం ప్రతి ఒక్కరిని విడివిడిగా పుట్టించడం, ఎవరి శ్వాస వారినే తీసుకోజేయడం, ఎవరి చూపు వారినే చూడజేయడం, ఎవరి ఆకలి దప్పికలు ఎవరి రుచులకు వారినే ఆస్వాదింపజేయడం, ఎవరి వినికిడిని వారినే వినిపింపజేయడం, ఎవరి సుఖ దుఃఖాలను వారి చేతనే అనుభవింపజేయడం, ఎవరి మలమూత్ర విసర్జన వారి చేతనే విసర్జింపజేయడం, ఏ రకంగా ఎవరి జీవితం వారిదే అని చూపిస్తున్నప్పుడు ఇది నీ జీవితం, నీ ప్లాట్ఫారం. నువ్వు ఏమి కావాలనుకున్నావో నువ్వేమిటో నిరూపించి చూపించుమనేటువంటిదే భగవంతుడు ప్రతి ఒక్కరిని విడివిడిగా పుట్టిస్తున్నటువంటి వైనం. అటువంటి ప్రత్యేకతలోనే ఇదిగో నీ జీవితం, నీకు తగినటువంటి వాడు ఈ శత్రువు, నీకు తగినటువంటిది ఈ రోగం, నీకు తగినటువంటిది ఈ పరిస్థితి. నువ్వు ఎదుర్కొంటావా ఓడిపోతావా నీ ఇష్టం. రాజమణమ్మ గారు పట్టుకుంటున్నారా? నమస్తే ఆచార్య. పట్టుకుంటున్నాం ఆచార్య, వింటున్నాం. మైక్ బంద్ చేయండి వెంటనే. ఆచార్య, ఇప్పుడు కొంతమందిని ఉదాహరణ ఆంజనేయుడు ఉన్నాడు, ఆంజనేయుని గుణగానాలు ఇట్లున్నాయి, అట్లాంటి వాళ్ళని ఉదాహరణ తీసుకోమని చెప్పవలసి వస్తుంది ఆచార్య. చెప్పకూడదు. ఇప్పుడు అత్యంత బుద్ధిహీనంగా చేస్తున్నటువంటిది ఏంటి అంటే, హనుమంతుడు గాని, రాముడు గాని, కృష్ణుడు గాని, సీత, లక్ష్మి, సావిత్రి గాని వారి జీవిత చరిత్రలను చదివించకుండా, వారి గురించి తెలియజేయకుండా కేవలం వారి పటాలను పెట్టి పూజింపజేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మనుష్య మనుగడ అనేటువంటిది ప్రమాదంలో ఉంది. మనకు కావాల్సింది ఏంటంటే మా స్త్రీ జాతికి ఆదర్శంగా ఎలా అయ్యింది ఆమె గురించి చదవాలి. రాముడు దేవుడు ఎలా అయ్యాడు, హనుమంతుడు బలవంతుడు ఎలా అయ్యాడు, ఆ విషయాలు చదివి తదనుసారంగా ఆచరిస్తే అప్పుడు మనం గొప్పవారిం అవుతాం. కానీ వాళ్ళ పటాలకు పూజలు చేసి వాళ్ళ బొమ్మలను పెట్టుకొని చేస్తే మాత్రం అది కాదు అనేటువంటిది ఇక్కడ భగవంతుడు చూపిస్తున్నటువంటిది. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వము ఎన్ని తంటాలు పడుతుందో మనకు కనబడట్లేదు. వాళ్ళ నిర్ణయం ఎప్పుడైతే ప్రజల ముందు చెప్తుంటారో అప్పుడు తెలుస్తుంటది. మనకు ఇంతవరకు బాబర్, అక్బర్ గురించి, ఆ యొక్క టిప్పు సుల్తాన్ గురించి వాళ్ళ గురించే తెలుసు కానీ మన మహారాణా ప్రతాప్ కానీ, పృథ్వీరాజ్ చౌహాన్ కానీ, మహాత్మా మహర్షి దయానంద సరస్వతి కానీ, ఝాన్సీకి రాణి కానీ వీళ్ళ చరిత్రలు ఇప్పటి పాఠ్యాంశాలలో లేకపోవడం, ఈ నీతి శతకం, సుమతి శతకం, వేమన పద్యాలు ఇటువంటి లేకపోవడం వల్ల ఈ పిల్లలు లవ్ జిహాద్కు వెళ్ళడము, ఇక దుబారా ఖర్చులకు బట్టలు వేసుకొని తిరగడం, చింపులు కట్టుకోవడం, ఇటువంటి దానికి కారణం అంతా ఇది. అటువంటప్పుడు హనుమంతుణ్ణి ఆదర్శంగా తీసుకుంటే ఏమొస్తుంది? హనుమంతుణ్ణి, కృష్ణుని ఆదర్శంగా తీసుకుంటే ఏమొస్తుంటది? వాళ్ళ చరిత్ర, వాళ్ళ గుణగణాలు అవి వాళ్ళ తెలుసుకున్నప్పుడు మనం కూడా ఎట్లుండాలి అనేది అర్థమవుతుంది ఆచార్య. కొంచెం మనకు తెలుసు. అందుకనే కదా ఇప్పుడు మొన్న ఈ కోసిగి ఆంజనేయులు వచ్చాడు, యజ్ఞం మీద కూర్చున్నప్పుడు ఆయన పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే నువ్వు నిజమైనటువంటి భక్తుడు అయినా అంటే నిజమైనటువంటి భక్తుడు అంటే నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు కదా, పెళ్లి చేసుకున్నప్పుడు పెళ్లి పత్రిక అందరు ముద్రించినట్టు ముద్రించకు. అందరిని ముద్రించినట్టు ముద్రిస్తే అలా చూస్తారు, ఇలా పడేస్తారు. అది పడేయకుండా ఉండాలి అని అంటే
నీవు మంచి భక్తుడివి అయితే రాముని చరిత్రను, కృష్ణుని చరిత్రను, హనుమంతుని చరిత్రను, మహాపురుషుల యొక్క చరిత్రను చిన్న పుస్తకం లాగా ఒక 4-5-10 పేజీలలాగా ముద్రించి దాని ఆ పత్రిక, ఆ పుస్తకము ముఖపృష్టము నీ పెళ్లి పత్రికకు పెట్టు. అది చదువుకుంటారు, భద్రంగా పెట్టుకుంటారు. ఈ రకంగా ప్రచారం చెయ్యి. రాముని గురించి తెలియాలి ప్రతి ఒక్కరికి, కృష్ణుని గురించి తెలియాలి, హనుమంతుని గురించి తెలియాలి, మహావీరుని గురించి తెలియాలి, గౌతమ బుద్ధుని గురించి తెలియాలి, దయానందుని గురించి తెలియాలి, మహాపురుషులు సీత, సావిత్రి, లక్ష్మీదేవి గురించి తెలియాలి. అంతేగాని వాళ్ళ పటాలు పెట్టుకొని గుళ్ళు కట్టుకొని పూజించడం వల్ల ఏమీ ప్రయోజనము లేదు. భగవంతుడి దృష్టాంతం ఏంటంటే, నీవు బ్రతికినన్ని రోజులు ఒకరిని పూజించి, ఒకరిని పొగడుకుంటూ, ఒకరిని స్తుతించుకుంటూ ఉంటే నీ జీవితాన్ని నువ్వెప్పుడు ధరించుకుంటావు? నువ్వు నీలో ప్రత్యేకత ఉంది అని చెప్పేసి నీ ప్రత్యేకతను నిరూపించుకోవడానికి నేను ఒక అవకాశం ఇచ్చాను. దానిని పరముఖ ప్రేక్షతతోటి వాళ్ళ దగ్గర ఉండి, వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండి, వాళ్ళను స్తుతించుకుంటూ, వాళ్ళను పొగుడుకుంటూ ఉంటే నువ్వు నన్ను అవమానపరిచినట్టే కాదా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంత మంచి ఏముడో చెడేమో గ్రహించి ముందరికి వెళ్ళిపోవాలి. ముందు అలా చూసుకోవాలి. ముందు కొబ్బరి వెళ్ళట్లేదు. నా దేవుడు గొప్ప, నేను గొప్ప, నా దేవుడు గొప్ప, నా మతము గొప్ప, నువ్వే నీచమైన వాడు, నీ మతంలో ఇన్ని తప్పులు ఉన్నాయి, ఇలా ఉన్నాయి. ఇక్కడ కొట్టుకొచ్చేస్తున్నారు. అసలైన దేవుడిని మర్చిపోయారు. అందుకని ఇక్కడ ఎవరి ప్రత్యేకత వారిదే అనేటువంటిది. మనము మహాపురుషులు, ఋషి మహర్షులు, ఆదర్శవంతులు అందరి ప్రతి ఒక్కరి జీవిత చరిత్రలు చదవాలి. చరిత్రలు, ఇతిహాసం రాసేటువంటిది జీవిత చరిత్రలు, ఋషి మహర్షులు, ఈ ఉపనిషత్తులు, దర్శన శాస్త్రాలు రాసేటువంటిది. దాని గురించి మనం చదువుకొని ఆదర్శవంతంగా ముందుకెళ్ళడానికి. అందుకే కానీ మనం అక్కడే కట్టుబడి ఉండడానికి, వాళ్ళ స్తుతించడానికి, వాళ్ళ ఫోటోలు మెడలో వేసుకోవడానికి, వాళ్ళ గుడులు కట్టుకోవడానికి, వాళ్ళని పూజించడానికి, ఆ రకంగా ఇంటింటికి, మనిషికి వేరు మత సంప్రదాయం అయిపోయి కొట్టుకు చావడానికి కాదు. ఇది సందేశం. ఇక 2వ శ్లోకాన్ని చూడండి. యోనిం అధితిష్టతి ఏకో విశ్వాని రూపాని యోనిశ్చ సర్వాః ఋషిం ప్రసూతం కపిలం యస్తమగ్రే జ్ఞానైర్బిభర్తి జాయమానం చ పశ్యేత్. ఎవరైతే యోనిం అధితిష్టతి, ఇవి 84 లక్షల జీవరాశుల యొక్క జన్మలు ఏవైతే ఉన్నాయో, ప్రతి జన్మలో విడివిడిగా ఆత్మలు ఉన్నట్లే ఈ 84 లక్షల జీవరాశుల జన్మల్లో పరమాత్ముడు ఉన్నాడా లేడా? ఆ యొక్క పరమాత్మ తత్వాన్ని చెప్పడమే యోనిం. ప్రతి ఒక్క జన్మ లోపల ఏకో అధితిష్టతి, ఒకే ఒక్కడు ఉన్నాడు. ఆ ఒక్కడు ఎవరు అంటే పరమాత్మ. విశ్వాని రూపాని యోనిశ్చ, ఇంకా 84 లక్షల జీవరాశులే కాకుండా ఈ యొక్క అండపిండ బ్రహ్మాండం, ఈ యొక్క సూర్యచంద్ర నక్షత్ర గోళాలు, పాలపుంత విశ్వ బ్రహ్మాండం ఎంతైతే ఉందో దీనిని అంతన్ని సృష్టించి అంతటా విద్యమానమై ఉన్నాడు. సర్వమును తనలో ఇముడ్చుకొని ఉన్నటువంటి ఆ యొక్క పరమేశ్వరుడు. ఋషిం ప్రసూతం కపిలం యస్తమగ్రే జ్ఞానైర్బిభర్తి జాయమానం చ పశ్యేత్. ఇక ఇక్కడ చెప్తారు ఏంటంటే, ఋషి క్రాంతదర్శి, ఎవరైతే ప్రత్యేకత కోసం జీవిస్తుంటారో, ప్రత్యేకంగా జీవిస్తుంటారో వారు ఋషులు అనబడుతుంటారు. అంతేగాని పరముఖ ప్రేక్షతతోటి ఈ యొక్క ఇంపాక్ట్ అనేటువంటి హరిహర కళాభవన్లో జరిపేటువంటిది ఇప్పుడు ప్రతి జిల్లా మహానగరాలలో అన్నిట్లలో స్కూల్ కాలేజీలలో జరుపుతున్నారు.
గంప నాగేశ్వరరావు గారు జరిపేటువంటి ఈ వ్యక్తిత్వ వికాసము కార్యక్రమంలో చెప్పేది ఏంటంటే, ఎవరైతే తమ బుద్ధిని వినియోగించుకోలేరో వారిని ఇతరులు వినియోగించుకుంటారు. ఇతరుల చేత వినియోగించుకునే పడే వారు శూద్రులు. ఇతరులు తమ బుద్ధితో పని తీసుకోకుండా, తన బుద్ధితో ఆలోచించకుండా ఇతరులు చెప్పింది మాత్రమే చేసేవారు శూద్రులు అనబడతారు. ఇక్కడ ఆధ్యాత్మిక దృష్టి, ఆది భౌతిక దృష్టితోటి స్పిరిచువలిజం అండ్ మెటీరియలిజం ఇవి రెండు చెప్తున్నాడు అనమాట. ఇది ఏంటంటే అక్షరం అనేటువంటి జీవాత్మ పరమాత్మ తత్వాల్లో ఇవి చెప్తున్నప్పుడు ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు ఈ 84 లక్షల జీవరాశుల్లో ఉన్నటువంటి జీవులందరూ ఎవరికి వారి వారి ప్రారబ్ధాన్ని తీసుకొని వచ్చారు. ఇప్పుడు తరగతిలో కూర్చున్నటువంటి వారు ఎవరి యోగ్యతను బట్టి వారు వచ్చారా, లేదంటే అందరి యోగ్యతల్లో ఒకరి యోగ్యతలో అందరు వచ్చారా? ఎవరి యోగ్యతను బట్టి వాళ్ళు వచ్చారు. అంతే. ఈ యొక్క జీవాత్మలు, ఈ యొక్క మనుష్య సమాజం కూడా అంతే, ఎవరి ప్రారబ్ధాన్ని బట్టి వారు వచ్చారు. అందుకే భగవంతుడు ఎవరి శత్రువును వారి ముందే నిలబెడుతున్నాడు, ఎవరి రోగమును వారి ఒంట్లోకి చేరవేసే చూపిస్తున్నాడు. ఇది నీ శరీరం అని నువ్వు మురిసిపోతున్నావు కదా, ఇదిగో రోగం. ఈ రోగాన్ని నువ్వు నీ దరి చేరనిస్తావా? నువ్వు గెలుస్తావా, ఓడిపోతావా? ఇదిగో నీ శత్రువుతో ఓడిపోతావా, గెలుస్తావా? నువ్వు గెలిచిరా, నువ్వు నా బిడ్డవు అని చెప్పేసి ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా జన్మింపజేస్తూ ఈ యొక్క వ్యవహారాన్ని చూపిస్తున్నాడు. అంతేగాని ఒకరి వెంటబడి వారిని స్తుతించుకుంటూ, దయానంద సరస్వతి అదే అన్నాడు అన్నట్టుగా. ఏమంటాడంటే, నీవు నీ ఆత్మసుఖం గురించి నువ్వు జన్మించావు, ఈ జన్మనెత్తావు కాబట్టి నీ ఆత్మసుఖం ఇక్కడెక్కడ లేదు, ఈ శరీరాలలో ఎక్కడ లేదు. ఇది నీ జీవితం అని నువ్వు అనుకుంటే నీ లక్ష్యం అదిగో పరమాత్ముడు. ఆ పరమాత్మను చేరేటువంటిది ఈ వేదం. ఈ వేదాన్ని చదివి యోగ సాధన చేసి నువ్వు ఆ పరమాత్మని పొంది పరమ సుఖాన్ని అనుభవించు. అంతేగాని ఇంకొవరి వెంటపడకు. ఇక నేను నీకు మార్గం చూపెట్టాను కదా అని చెప్పేసి నేను గురువునని నన్ను మధ్యలోకి తీసుకురాకు. నేను ఎంతవరకు మధ్యలో ఉంటానో నీకు అంతగా బాధగా అనిపిస్తాను. అందు గురించి నీకు బాధలన్నీ తొలగించుకోవాలంటే నువ్వు యోగ సాధన చేసి పరమాత్మ సాక్షాత్కారం పొందు, నువ్వు జీవన్ముక్తిని పొందు. అందుకని నీకు దేవుడికి మధ్య ఇంకొకరు ఉండవద్దు అనేటువంటిది దయానంద సరస్వతి సందేశం. పట్టుకుంటున్నారా అమ్మగారు? ఊరికే కూర్చుంటున్నారా? వింటున్నామా సరే, వింటున్నాం. ఇక ఋషి అంటే క్రాంతదర్శి అంటే తమ జీవితంలో కొత్తదనాన్ని, కొత్త జీవన విధానాన్ని ఎవరైతే అలవర్చుకుంటారో, అంటే కొత్త జీవన విధానాన్ని అంటే ఏంటి అంటే, ఒకరు చేసింది మనం చేయకూడదు, మనము ప్రత్యేకతలో ఉండాలి. అప్పుడే మన జీవితం సార్థకం అవుతుంది. జిడ్డు కృష్ణమూర్తి గారైతే ఇంకా ఎంత వరకు అంటారంటే, నువ్వు గురువుని ఎందుకు పట్టుకుంటావు, గురువు వెనుక ఎందుకు ఉంటావు, గురువును అనుసరిస్తున్నావు కదా, అనుసరిస్తున్నంతసేపు నువ్వు గుడ్డివాడివే, ఒకరింట పోయినంతసేపు నువ్వు గుడ్డోడివే. నీవు పడుతూ లేస్తూ ఉండు, ఎదురు దెబ్బలు తగిలితే నీకు తెలివి వస్తుంటది. ఇంకొకరు ఏమంటారంటే, మనోరంజకంగా చెప్తుంటారు ఏంటంటే, బాదాం తింటే బుద్ధి వస్తుంటదా, ఎదురు దెబ్బలు తగిలితే బుద్ధి వస్తుందా? ఆచార్య ఇంకోసారి చెప్పండి ఆచార్య. ఎదురు దెబ్బలతోటి వస్తుంది. ఎదురు దెబ్బలు తగిలితేనే ఎదురు దెబ్బలు తగలాలి. ఎదురు దెబ్బలు ఎంతగా తగిలితే అంతగా మనకు తెలివితేటలు వస్తాయి. అందుకే భగవంతుడు చూస్తూ ఉండి మొదట మన జీవితంలోంచి నాన్నను జరిపేయడం,
తర్వాత అమ్మను జరిపేయడం, అయిన వాళ్ళను జరిపేయడం. ఇంకొక అతను చెప్తుంటాడు దిమ్మ తిరిగిపోయేటట్టుగా, ఏమంటుంటాడంటే మన ప్రతిభను చూసి పరాయి వాళ్ళైతే మనల్ని ఓహో ఆహో అని చెప్పేసి భుజాల మీద మోస్తుంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే మన వాళ్ళు మన కోసం గోతులు తవ్వుతున్నారు, కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు, ఎదగనీయకుండా కాళ్ళు బట్టి కిందికి లాగుతున్నారు. అర్థం కాలేదా? అదే ఎక్కువ జరుగుతుంది ఆచార్య, అదే ఎక్కువ జరుగుతుంది. మన వాళ్ళు మనకే పరాయి వాళ్ళేమో మన ప్రతిభను మన తెలివితేటలను చూసి చాలా మంచివారు, చాలా గొప్ప ఉన్నారని చెప్పేసి మనల్ని పొగుడుతూ మనల్ని ఏమో నెత్తికెత్తుకుంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే మన కోసం గోతులు తవ్వుతున్నారు. అంటే అందరికీ అన్ని వర్తిస్తాయని కాదు. ఆ యొక్క కవి చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఎక్కువ శాతం ఇప్పుడు ఇబ్బందులు పడడానికి కారణం మూలంలో ఇదే ఉంది. ఇప్పుడు స్త్రీల మీద జరుగుతున్నటువంటి ఈ అత్యాచారాల మీద ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు పోలీసు వాళ్ళు వెళ్ళి చూస్తున్నప్పుడు ఏంటంటే అపరిచితుల మధ్య కొంతవరకు సురక్షితంగానే ఉంది, కానీ ఆమెకు పరిచితమైనటువంటి వాళ్ళ దాంట్లోనే ఎక్కువ హింసించబడుతుంది. అవునా కాదా ఈ విషయం? దేవుడా ఎవరు చెప్తలేరు. కరెక్టే, నిజమే ఆచార్య. కొన్ని నిజాలు వస్తుంటే ఏంటంటే ఇప్పుడు మన దారిలో వెళ్తున్నప్పుడు మన నీడను సైతం మనమే అనుమానించాల్సి వస్తుంటది. కొన్ని సందర్భాల్లో అంత జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంటది. ఎవరు ఏమిటి అనేది మా వ్యవహారంలో తెలుస్తుంటది అన్నట్టు. అందుకనే ఇక్కడ ఋషి పదాన్ని వినియోగించి చెప్తున్నది ఏంటంటే క్రాంతదర్శి, మన జీవితంలో కొత్తదనం రావాలి, మన ప్రత్యేకత మనకే ఉండాలి. మనల్ని మనతోటి సంపర్కం చేయాలి అంటే మన ప్రత్యేకత తెలిసియే మన దగ్గరికి రావాలి ఎవరైనాను కూడా. ఆ విధంగా మనం జీవించినప్పుడే మన జీవితం సార్థకం, మన అమ్మ నాన్న యొక్క రుణాన్ని మనం తీర్చుకున్న వాళ్ళం అవుతుంటాం. అంతేగాని ఒకరు జీవించినట్టుగా నటిస్తే అది బానిస బ్రతుకు, అంతకంటే హీనమైనది ఏం కాదు. ప్రసూతం అంటే ప్రసూతం అని అంటే నిన్నటి ప్రకరణంలో పిల్లలను తల్లి యొక్క మానసిక స్థితి నుంచి రికార్డ్ అయినటువంటి జిరాక్స్ పేపర్గా నిన్న ఎట్లయితే చెప్పుకున్నామో ఇవాళ అదే విషయాన్ని చెప్తున్నాడు అనమాట. ఏమనంటే ప్రసూతం, ఈ ప్రసూతం అనేటువంటి శబ్దం ఏంటంటే ఎవరైతే ప్రసన్నంగా తాను ఇష్టమైనట్టుగా, ఇప్పుడు మరి వారు ఎవరు ఇదివరకు ఇప్పుడు రా ఏజెన్సీలోను ఇంకా పోలీస్ కమిషనర్ ఆఫీసులో ఉన్నారు. వారు ఇది చూసినట్టుగానే ఇప్పుడు మునిగారు అడిగారు, మరి అది తెలిసి అడిగారా తెలియక అడిగారో మరి ఏమిటి అడిగారో తెలియదు. వాళ్ళ కోడలు డెలివరీకి ఉన్నదంట. ఈ రోజులలో మంచి రోజు ఎప్పుడుంది అంటే నా బిడ్డ జన్మించాలంటే మంచి రోజే, నా వారసుడు ఎవరు వచ్చినా సరే అమ్మాయి కానీ అబ్బాయి కానీ మంచి ముహూర్తంలో జన్మించాలి, దివ్యంగా ఉండాలి. అది మీరు చూడండి. అంటే మనము ఏ గ్రహ నక్షత్రాల్లో మనం జన్మిస్తే మన భవిష్యత్ అంతా అవే గ్రహ నక్షత్రాల యొక్క ప్రభావంతో ఉంటుంటది. కాబట్టి శుభమైనది చూడమని చెప్పేసి అంటే అప్పుడు ఆవిడ రమాదేవి గారిది విన్నానంటే ఇప్పుడు మళ్ళీ మునిగారిది వినడం జరుగుతుంది. అంటే తెలివిని ఉపయోగించుకుంటున్నారు అనేటువంటిది అభిప్రాయం. దయానంద సరస్వతి ఈ రహస్యాన్ని ముందే విప్పి చెప్పాడు. నువ్వు ఎప్పుడైతే ఆ యొక్క సమతిథి విషమతిథి 5వ రోజు 6వ రోజు ఈ రకంగా సమసంఖ్య విషమ గర్భధానం సరి అయినటువంటి సమయంలో చేసావంటే నీ యొక్క జన్మ ప్రసవం అనేటువంటిది శుభ నక్షత్రాల్లోనే జరుగుతుంటది అనేటువంటిది దయానంద సరస్వతి పునాది రాయి వేశాడు.
ఇక అది అర్థం కానటువంటి వారు ఇప్పుడు ఈ జన్మ నక్షత్రము, ఈ జాతకాలు, ఈ వివాహంలో కుండలిని అవిని చూడడం, ఇదంతా తలనొప్పి ఎందుకు అంటే మనం సరి అయినటువంటి మంచి ముహూర్తంలో పుట్టాలి అని చెప్పేసి. అప్పుడు గర్భధానం చేసేటప్పుడు ఎప్పుడు చేసామో అది మనకైతే తెలియదు, కానీ ఇప్పుడు జన్మ మాత్రం ఇలా ఇవ్వాలి అనే దానికి ఈ యొక్క మంచి ముహూర్తం చూసుకోవడం. వారు ఏమన్నారంటే రమాదేవి గారు ఏమంటారంటే, డాక్టర్లు వారికి ప్రసవం కావాల్సినటువంటి సమయంలో అక్కడ మంచి ముహూర్తము ఉన్నది. అయితే ఈ డాక్టర్లు ఏం చేస్తుంటారు అంటే, వీళ్ళకు అనుకూలంగా సమయానికి ప్రసవం అయితే అది సహజ ప్రసవం అవుతుంటది, నార్మల్గా జన్మిస్తుంటారు. దానివల్ల వీళ్ళకు డబ్బులు రావు, ప్రయోజనం ఉండదు. కాబట్టి ఒక 15 రోజులు అక్కడ ఇక్కడ ఇస్తుంటారు, ఎప్పుడు పిలిపిస్తే అప్పుడు పోవాలి. నొప్పులు రాకపోతే నొప్పులు పుట్టేస్తుంటారు. ఆ రకంగా చేయడం వల్ల ఇక మనకేమో ఈ నొప్పులతోటి అవస్థతోటి మనం ఉంటుంటాము, కానీ అక్కడ ఆ డెలివరీ తోటి జరిగేటువంటి ఆ సమయాన ఆ గ్రహ నక్షత్రాలతోటి ఉన్నది అప్పుడే రాసుకుంటారు అన్నమాట. ఎప్పుడు జన్మించారు, ఏ సమయాన్ని జన్మించారు, ఆ సమయంలో ఏ తిథి నక్షత్రం ఉన్నది, గది వారి జన్మ నక్షత్రం అని రాసుకుంటారు. అర్థమవుతుందా లేదా? అర్థమవుతుంది ఆచార్య, అర్థమవుతుంది. ఇవి చెప్పాలా లేదా? చేయబట్టి మంచి రోజు చూసుకుంటారు ఆచార్య. అప్పుడు లేదు, అట్లా నార్మల్ కార్యక్రమం అప్పుడే చూసుకోవాలి అనేది దయానంద సరస్వతి గారు. దయానంద సరస్వతి పునాది రాయి వేసేటప్పుడు అప్పుడే నువ్వు మంచిది నక్షత్రాన్ని చూసి ఎప్పుడైతే నిశ్చయించుకుంటావో జన్మ అనేటువంటిది నీకు శుభముహూర్తంలోనే జరుగుతుంది అనేటువంటిది దయానంద సరస్వతి సందేశం. స్వార్థపరులేమో అక్కడి నుంచే ఇక అంత వక్ర భాషలు అయ్యేసి జీవితాన్ని ఖరాబ్ చేసుకోమవుతుంది. అదే ఇప్పుడు ఈ డాక్టర్ల మాట వినేసి ఏంటంటే ఇక బెడ్ రెస్ట్, గర్భం కన్ఫర్మ్ అవ్వడమే మహాపాపం అన్నట్టుగా ఇక కన్ఫర్మ్ అయిందైనా సరే, వాళ్ళు ఎంత బలిష్టంగా ఉన్నా సరే, ఏ రకంగా ఉన్నా సరే వారికి చెప్పేసి ఇక నువ్వు బెడ్ రెస్ట్ అమ్మ, నువ్వు ఈ బరువు పనులు చేయొద్దు, ఇది చేయొద్దు, అది చేయొద్దు అంటారు. కానీ ఆ ఊరవతలు ఉండే వాళ్ళు, కొండ జాతి వాళ్ళు, ఈ పశువులు అవన్నీ వాళ్ళంతా కుండ మీద కుండ పెట్టుకొని మోస్తుంటారు. మళ్ళీ సంకనొక పిల్లను కడుపులో ఒక బిడ్డను ఎత్తుకొని మూలేళ్ళు మూటలు పట్టుకొని బస్ స్టాండ్ లో, రైల్వే స్టేషన్ లో చూడ. ఇంకా వారు వీళ్ళు ఊరు బయట అది ప్లాట్ఫారం దగ్గర ఉండే వాళ్ళు సాంచలు పోస్తుంటారు, కొడన్లు గుడ్డన్లు తయారు చేస్తుంటారు చూడండి. ఆ పెద్ద పెద్ద సుత్తిల్ని లేపి కొట్టాల్సిందే. అవునాచార్య, అదైతే చాలా విచిత్రం అనిపిస్తుంది ఆచార్య. మరి వాళ్ళ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారా, ఈ బెడ్ రెస్ట్ వాళ్ళ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారా? కష్టం చేసిన వాళ్ళ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. ఊరి వాళ్ళు కూలి పని చేస్తుంటే ఆ పని చేసి గడ్డి మోకం ఎత్తుకొని ఇంటికి వచ్చేసరికి ఇంటికి వచ్చినాక జన్మ ప్రసవిస్తుంటారు. అన్ని పనులు చేసుకుంటుంటారు. ఎంత సున్నితాన్ని. ఎస్టీలు లంబాడి వాళ్ళు తండాలు ఉంటారు, అన్ని పనులు చేసుకుంటారు, ఎంతో మంచిగా ఉంటారు, సంతోషంగా రోగాలు లేకుండా కూడా ఉంటారు. ఆచార్య, ఆ కష్టం చేసిన వాళ్ళే ప్రకృతికంగా ప్రసవిస్తారు అనిపిస్తుంది. అవునవును. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రహస్యం ఏంటంటే, ఈ నడవడం, బరువులు మోయడం, వీటి ద్వారా ఏంటంటే ఈ యొక్క మాంస కణాలు అనేటువంటి గుంజి సాగదీయబడుతుంటది. గుంజి సాగదీయబడడం వల్ల ఏంటంటే ఈ పురిటి నొప్పులు ఉండవు ఒకటి, ఇంకొకటి వాళ్ళకి ఇబ్బంది కలగదు. ఇక ఈ బెడ్ రెస్ట్ తోటి పడుకున్న వాళ్ళకి ఏంటంటే ఈ కండరాలన్నీ పేరుకుపోతాయి. మనకి ఎప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు గీరకపోయినప్పుడు చూడండి, ఆ గీరకపోయినటువంటి గీటు మళ్ళీ అతుక్కపోయి పక్కు కట్టినప్పుడు మనము దాన్ని జరిపితే ఎట్లయితే నొప్పి పుడుతుంటుందో ఈ ప్రసవం అప్పుడు అంతకంటే ఎక్కువ నొప్పి. అర్థమవుతుందా? అందుకని ఈ బెడ్ రెస్ట్ మానవ సమాజానికి అభిశాపం. అంటే ఎవరికైతే రక్తహీనత ఉందో, నరాల బలహీనత ఉందో వారికి మినహా మిగతా వారికి బెడ్ రెస్ట్ ఇవ్వడం ఇది అభిశాపం కంటే ఇంకే మరేమీ కాదు.
అందుకని మనం ఎటువంటి భావాలతో గర్భస్థ శిశువును ప్రేరేపిస్తే అటువంటి భావాలతో పుడుతుంటారు. అందుకే సీమంతోనయన సంస్కారం, అందుకే పుంసవన సంస్కారం. ఈ యొక్క బెడ్ రెస్ట్ యొక్క పరిస్థితి రాకుండా ఉండడానికే పుంసవన సంస్కారం, మరియు ఈ యొక్క మంచి గుణవంతులను పుట్టించడానికి ఈ సీమంతోనయన సంస్కారం. కపిలం అని అంటే ఈ యొక్క మన ముందు ఉన్నటువంటి వ్యక్తి ఈ కపిల మహర్షి. కపిలము అంటే బూడిద రంగులో ఉన్నటువంటి కపిల వర్ణం. ఈ సాంఖ్య దర్శనకారుని కపిల మహర్షి అంటుంటారు. ఎవరైతే ఆ యొక్క పరమేశ్వరుని లక్షించుకొని తల్లి తండ్రి ఆ యొక్క గర్భంలో ఉన్నప్పటి నుంచి మొదలుకొని ప్రసవించే వరకు భగవంతుని ఉపాసనతోటి ఉంటుంటారు. మరి పిల్లలను ఒళ్ళో ఎత్తుకొని యొక్క యజ్ఞము వంటి పనులు చేస్తూ ఉంటారు. అవి పిల్లలకు సంస్కారాలు పడుతూ ఉంటుంటాయి. కాబట్టి తద్వారా గొప్ప వాళ్ళు అవుతుంటారు పిల్లలు. ఇక పిల్లలను ఇంకొకరికి ఇచ్చి తాము పూజ చేసినా ఏది చేసినా వాళ్ళని బడికి పంపించి హాస్టల్లో వేసి చుట్టాలింటికి పంపించి వీళ్ళు చేసేటువంటి ఏవి సఫలం కాకూడదు గాక. ఇది ఎందుకు అని అంటే మన బిడ్డ మన వంశాన్ని ఉద్ధరించేవాడు కావాలి, కానీ మనం పూజలు చేసుకొని మనం పోతే మన తర్వాత వచ్చేటువంటి మన బిడ్డకు అటువంటి సంస్కారాలే ఇవ్వని నాడు మనం ఉండేంత లేకపోతే ఎంత. శ్రీనివాస్ గారు మాట్లాడరు ఎందుకు? అర్థం కావట్లేదా శ్రీనివాస్ గారు? అవుతుంది ఆచార్య, అవుతుంది వింటున్నాను. పట్టుకోవాలి. జాయమానం పశ్చేత్. ఆ రకంగా అద్భుతమైనటువంటి సంస్కారవంతమైనటువంటి సంతానాన్ని చూడడానికి నామకరణ సంస్కారానికి ఎప్పుడైతే మనం వెళ్తూ ఉంటామో ఆ చూసినటువంటి వాళ్ళ ఇంట్లో ఒకరింట్లోకి వెళ్ళినాం. సీతాఫలం అండి నామాలగుండులో యజ్ఞానికి వెళితే వాళ్ళమ్మ వంటింట్లో పని చేసుకుంటూ బాబు దాహం వేస్తుంది కొన్ని నీళ్లు తీసుకురాలా అంటే వాళ్ళ పిల్లవాడు 5 ఏళ్ళు ఉన్నాడు. నీళ్లు తీసుకురారంటే అతనేమంటున్నాడు, ఏమీ నేను మగాన్ని, నాకు వీరోచితమైన పనులు మగానికి చెప్పే పనులు చెప్పేవే, ఆడోళ్ళలాగా నాకు ఈ ఆడంగి పనులు చెప్తావేంటి అని అంటున్నాడు. 5 సంవత్సరాలకే. చెప్పండి. అంటే తల్లిదండ్రి వాళ్ళకు అటువంటి లక్షణాలు ఇచ్చారు, అటువంటి గుణగణాలు ఇచ్చారు కాబట్టి వాళ్ళలో అటువంటి భావాలు ఉన్నాయి. ఏకైకం 3వది చూడండి. ఏకైకం జాలం బహుధా వికుర్వన్ అస్మిన్ క్షేత్రే సంహరత్యేషః దేవః భూయః సృష్ట్వా పతయస్తథేషః సర్వాధిపత్యం కురుతే మహాత్మా. ఏకైకం జాలం బహుధా. ఇక ఒక్కొక్క ఈ జాలం అని అంటే జాతి, ఆయు, భోగం, ఈ యొక్క వలలాగా ఏ రకంగానైతే మన చుట్టూ ఇప్పుడు ఏంటంటే మనము గర్భం నుంచి బయటకు రాగానే, మనం గర్భం నుంచి బయటకు వచ్చే కంటే ముందు మనం ఎవరమో తెలియదు, మన గురించి తెలియదు. మనము పుట్టగానే ఆ కులంలో, ఆ గోత్రంలో, ఆ వంశంలో ఆ యొక్క వాళ్ళతోటి మన అనుబంధం ముడిపడి ఉంటుంటది. అదే చచ్చేదాకా పోతుంది. సాధ్యమవుతుందా? అంతా నిద్రపోతున్నారు దేవుడా. అనుబంధం ఉంటూనే ఉంటుందండి, పోవటం అనేది సాధ్యం కాదు. ఈ రకంగా ఇదంతా ఎందుకు జరుగుతుంది అని అంటే బహుధా ఇది కర్మానుసారంగా జన్మాంతరంతో ముడిపడి ఉన్నటువంటి ఆ కర్మ వల్ల
ముడిపడి ఉంటుంటది. ఇక ఎవరివైతే కర్మ చెల్లుబాటు అవుతుంటుందో, కర్మ చెల్లుబాటు అయినప్పుడు మధ్యలోంచి వెళ్ళిపోవడం జరుగుతుంటది. మధ్యలోంచి వెళ్ళిపోవడం అని అంటే లేదంటే తల్లిదండ్రి దూరం అవ్వడము ఏదైనా కారణం చేత, లేదంటే చనిపోవడము, లేదంటే తల్లిదండ్రులకు దూరంగా. ఇప్పుడు ఒక మహా దరిద్రము ఏంటంటే హాస్టల్లో పెడుతున్నారు కదా. హాస్టల్లో పెరగడం వల్ల వాళ్ళకు సభ్యత సంస్కారం ఏది తెలియదు, వంట పని రాదు, ఏది రాదు. ఇక కేవలం వాళ్ళు చదువుకుంటారు, డిగ్రీలతోటి వస్తుంటారు. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఓనమాల నుంచే. ఇప్పుడు డాక్టర్ కోర్సు చదివినటువంటి వాళ్ళు డిగ్రీ అయిన తర్వాత ఏం చేస్తుంటారంటే మళ్ళీ బొద్దింకలను ఎలుకలను వాటిని పొట్ట చీల్చుకుంటా కుట్లేసుకుంటా మళ్ళీ ప్రాక్టీస్ చేయడం అలవాటు చేస్తుంటారు అన్నమాట. ఆ రకంగా ఆ నైపుణ్యం పొందినప్పుడే వాళ్ళు డాక్టర్లు అవుతుంటారు. ఇప్పుడు ఇంకా కొంతమందికి కులము గోత్రం ఏం రాదు. రామనామ పట్టణ రమణ చే వాల్మీకి పరాగ బోయడయ్యి బాపడయ్యే, కులము ఘనము కాదు గుణమే ఘనము. ఆ విధంగా కూడా అవుతుంది ఆచార్య. ఒకటే ఎట్లా వస్తుంది, రాను రాను మార్పు జరుగుతుంది. ఎంత అమాయకంగా మాట్లాడతారయ్యా. దేవుడు అడిగిపిస్తున్నాడు కదా, నువ్వు ఎవరు? ఇప్పుడు బడిలో పేరు రాసుకోవడానికి వెళ్ళినా, గుడిలో గోత్రం చెప్పడానికి వెళ్ళినా, పూజ చేయడానికి వెళ్ళినా, అభిషేకం చేయడానికి వెళ్ళినా, ఎక్కడైనా ఉద్యోగాలు చేయడానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఎవరు? ఎవరు అంటే మనము ప్రత్యక్షంగా ఇంత వయసుతోటి ఇంత శరీరంతో ఎదురుగా నిలబడ్డా కూడా నువ్వు ఎవరు అనే ప్రశ్న ఏంటంటే ఈ ప్రత్యక్షం కాదు, నువ్వు పరోక్షం. నీ వెనక ఎవరున్నారు, ఎవరి కడుపు నుంచి నువ్వు పుట్టుకొచ్చావు, నీ పరిచయం చెప్పు. ఆ పరిచయం దగ్గర అయితే మళ్ళీ అక్కడికే వెళ్ళాలి కదా. మళ్ళీ ఒకే పేరుతోటి ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకోండి, ఆ జన్మతిథిని చూస్తుంటారు. ఆ తిథిని బట్టి వాళ్ళను నిర్ణయించడం జరుగుతుంది. అన్ని యోగ్యతలు సమానంగా ఉంటే, ఒకే పేరు కలిగి ఉంటే అప్పుడు పరిస్థితి ఏంటి? అందుకని ఎవరి ప్రత్యేకత వారికి. మీరు గుణగణాలనే అనేటువంటిది అది వాస్తవం. ప్రతిభని గుర్తించడం, ఈ ఆరక్షణలు అనేటువంటివి అభిశాపాలు. గుణముతోటి, ఆ ప్రతిభతోటి, ఆ తెలివితేటలతోటి గుర్తించడం అనేటువంటిది చాలా మంచిదే. కానీ వ్యక్తిగత పరిచయం ఇవ్వడానికి నువ్వు ఎవరు అంటే ఫలానా తండ్రి, ఫలానా కులం, ఫలానా ఊరు, ఫలానా జిల్లా, ప్రదేశము, దేశము, ఖండము, ద్వీపము అని చెప్పేసి ప్రత్యేకత చాటాలా లేదా? ఆచార్య అడ్రస్ అయితే చెప్పవలసి వస్తుంది మొత్తం అడ్రస్. అదే మరి, అదే దాని అభిప్రాయం అంతా అదే. వికుర్వం, ఈ రకంగా దాన్ని వికుర్వం అంటే ఎంత విశాల దృష్టికోణంతో. ఇప్పుడు ప్రారంభ దశలోనైతే ఎంతెంత విస్తృతంగా భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే, సూర్యోదయ సమయంలో మన నీడ ఎంత పొడుగ్గా కనపడుతుంటుందో మిట్ట మధ్యాహ్నం వచ్చేసరికి మన కాళ్ళ కిందికే ఉంటది మన నీడ. మళ్ళీ ఎట్లెట్లా సూర్యాస్తమయం అవుతుంటుందో ఉదయించేటప్పుడేమో వెనుకకున్నటువంటి నీడ అస్తమించేటప్పుడు మన ముందుకు చాలా దూరం పోతుంటది. వెనుకకున్నది ఏంటి, బాల్యంలో వెనుకకున్న నీడ ఏంటంటే మనకి ఇంకా తెలియదు మన వంశం ఇంత పొడుగ్గా ఉన్నదని చెప్పేసి. ఇక చివరికి వృద్ధాప్య దశకు వచ్చేసరికి మన ముంగట నాకు ఇంత బలగం ఉన్నదని చెప్పేసి, ఆ బలగం తాను ఏర్పాటు చేసుకున్నటువంటిది, తన వ్యవహారంతో ఏర్పాటు చేసుకున్నటువంటిది. ఇక ఈ ఆధ్యాత్మంలోకి వస్తే అందరినీ వదులుకోవడం, అన్ని బంధాలను వదులుకోవడం, కేవలం ఏకైక పరమేశ్వరుని ఉపాసించడం. ఈ ఒకే ఒక్క ఆ యొక్క పరమేశ్వరుని ఏకేశ్వర ఉపాసన ద్వారా ఆ ఈశ్వర సాక్షాత్కారంతో జీవన్ముక్తిని పొందేటువంటిది. అవన్నీ వదులుకొని ఇదన్నమమ్మ, ఇదన్నమమ్మ, ఇదన్నమమ్మ త్యాగం. ఈ ఒక బ్రహ్మచర్య దీక్ష, వానప్రస్థ దీక్ష, సన్యాస దీక్ష ఇవి నేర్పించేటువంటిది ఏంటంటే అన్ని వదులుకోవడం.
మళ్ళీ ఎట్లయితే ఒకరుగా వచ్చామో మళ్ళీ ఆ ఒకరుగా అని ఆ ఒక్క ప్రత్యేకత రూపాన్ని ఇక్కడే వదిలేసిపోవడం అనేటువంటిది చనిపోతున్నప్పుడు శవాన్ని ఇక్కడ వదిలిపెట్టిపోవడం. ప్రత్యేకతలే వద్దు. ఏ రకంగానైతే ఏ ప్రత్యేకత లేకుండా పంచమహాభూతాల గుండా తండ్రి శరీరం నుండి తల్లి గర్భంలోకి వచ్చాము. మరి తల్లి గర్భంలో లభించినటువంటి ఈ స్త్రీ పురుష దేహాన్ని పోయేటప్పుడు ఇక్కడ వదిలిపెట్టిపోవడమే. అస్మిన్ క్షేత్రే వింటుంటే తెలుస్తుంది. అవును, అంతకుముందు తెలియలేదు. వింటుంటే అవును ఇది జీవితంలో నడుస్తుంది అనేది తెలుస్తుంది. అంటే అమ్మగారు మీ అభిప్రాయం ఏంటి? అంటే జీవితంలో జరగకూడనిది చెప్పాలి, తెలియకూడనిది రావాలని. భగవంతుడేమో మనకు కావలసినటువంటిది, ఎవరికి కావలసినటువంటిది వారి జీవితంలోనే ఇమడ్చి ఆ యొక్క నాటకీయంగా తీర్చిదిద్ది వాళ్ళని ఇమడ్చి వారిని పాత్రధారులను చేసి వారి చుట్టే నటింపజేసి ఎవరిది వారికే కనువిప్పు కల్పిస్తున్నాడు భగవంతుడు. అవునాచారి. ఇక అది తెలుసుకోలేనటువంటి వారు ఇందాక శ్యామలయ్య గారి లాగా అమాయకంగా ఏంటంటే రామునిలాగా ఉండాలి, కృష్ణునిలాగా ఉండాలి, సీతా సావిత్రి లాగా ఉండాలి, ఒకరితో పోల్చి వీళ్ళని తక్కువ చూపెట్టినప్పుడు అటువంటి పిల్లలు చెడిపోతుంటారు, తప్పుగానే నటిస్తుంటారు. సమాజంలో ఒక సామెత ఏమొస్తుందంటే గుడ్డి ఆమె ఇట్లా విసురుతుంటే కుక్కలు వచ్చి బుక్కిపోతున్నాయంట. ఇసిరింది ఎవరికి అవసరం ఉంటాయి అన్నట్ల ఏం చేస్తున్నామో తెలుస్తలేదు, ఈరోజు ఏం జరుగుతున్నదో తెలుస్తలేదు, ఏమో గుడ్డిగా చేస్తున్నాం పోతున్నాం అంతే, అట్లా అయిపోతుంది ఆచార్య. అంతే. ఆ గుడ్డితనం ఉండకూడదనే భగవంతుడు మానవ సృష్టిని చేసిన తర్వాత మీరు ఎలా నడుచుకోవాలి, ఏమేమి చేయాలి, ఎలాంటి పండుగలు చేయాలి, ఈ చావులు ఎట్లా చేసుకోవాలి, పుట్టినప్పుడు ఎట్లా చేసుకోవాలి అనేటువంటిది మొత్తము రహస్యమంతా వేదములలో చూపించాడు. మనము ఆ వేదాన్ని విడిచిపెట్టి మిగతా చెప్పుడు మాటలతోటి తప్పుదో పోతున్నాం కాబట్టి ఈ తిప్పలంతా. సంహరతి. ఇక ఎప్పుడైతే ఈ యొక్క సృష్టి రచన ప్రళయం అవుతూ ఉంటుంటుందో, ప్రళయంలో ఇప్పుడు వీధి నాటకాలు వేసేవారు నాటకానికి ముందు వేదికను ఏర్పాటు చేస్తుంటారు, అది పందిరిలాగా అది వేసేస్తుంటారు, మరి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుకొని పోతుంటారు. అదే రకంగా ఇక భగవంతుడు ఈ యొక్క అండపిండ బ్రహ్మాండాలను సృష్టించడం, ప్రళయంలో మళ్ళీ దేనిది దానికి అనుగుణమున విప్పడం, వేరు చేసి దీన్ని నాశనం చేయడం, మళ్ళీ కొత్త దాన్ని సృష్టించడం, ఈ రకంగా జరుగుతూనే ఉంటుంటది. ఇదంతా చేస్తున్నది ఎవరు అంటే ఏష దేవ, ఈ యొక్క దేవుడు బ్రహ్మ పరమేశ్వరుడు, అతనికే సాధ్యం అవుతుంటది. ఇప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు అమ్మ నాన్న ముందు తాత వాళ్ళ ఇంట్లో ఉంటారు. ఇప్పుడు మనం పుట్టగానే ఆ ఇల్లు సరిపోతలేదని ఇంకొక ఇల్లు కట్టడం, ఇక మనం పెరిగి పెద్దవాళ్ళ అయ్యేసరికి అది కూడా సరిపోతలేదని ఇంకొక ఇల్లు కట్టడం. కనిపిస్తుందా లేదా? భగవంతుడు చేసింది మన చేస్తుండ్రు అట్లనే. కుటుంబం పెరుగుతున్న కొద్దీ పెరుగుతూనే ఉంటారు కదండి, అన్ని దానికి వస్తువులు కావాలి. యతయ ఈ విధంగా సంయమంలో నియంత్రణగా ఉండేటువంటి మహాత్ములు ఎవరైతే ఉంటారో, ఋషిమునులు ఎవరు, యతి ప్రయత్నే ఎవరైతే యోగ సాధన చేస్తుంటారో అటువంటి యోగులు ఋషులు. అమ్మ గాయత్రి అమ్మ గారు మైకి బంద్ చేయండి, మాట్లాడాలంటే చెప్పండి, లేదంటే మైకి బంద్ చేయండి. అలాగే తథా ఈశ స్వామి, ఈ యొక్క బ్రహ్మ పరమాత్మ సర్వ ఆధిపత్యం, ఇది మొత్తం ఒక వాహనం నడిపించేటువంటి బస్సు డ్రైవరు నడిపించేటువంటి అతనికి మొత్తం అధీనంలో ఎట్లయితే ఉంటుంటుందో, ఈ బస్సు నడిపించే అతని విషయంలో ఒక మనోరంజకం ఏంటంటే, ఓం ప్రకాష్ గురుకులంలో ఉన్నప్పుడు
ఢిల్లీ నుంచి సోనిపత్కు వస్తున్నప్పుడు బస్సు కిక్కిరిసిపోయినట్టుగా చాలా మంది ఎక్కారు. బస్సు పైన ఎక్కారు, లోపల ఎక్కారు, ఎక్కడ స్థలం లేదన్నమాట. ఒక ముసలావిడ వచ్చింది, ఇంతమంది ఎక్కారు, ఎట్లా కూర్చుండాలి అని అంటే, ఒక అతను మనోరంజకంగా ఏమన్నాడంటే, ఒక సీట్ ఖాళీ ఉన్నది, అక్కడ కూర్చుండిపో అని చెప్పేసి డ్రైవర్ సీట్లో కూర్చుండబెట్టాడు. బస్సు బయలుదేరే సమయానికి డ్రైవర్ వచ్చి, అమ్మ దిగు, ఇక్కడ కూర్చున్నావు ఏంటంటే, నీకు నేనే కనపడ్డానే, ఇంతమంది ఈ బస్సులో ఇంతమంది ఉన్నారు, ఎవరిని పలకరిస్తలేవు, నా దగ్గరికి వచ్చి నన్నే లేవమంటున్నావు, నీ సంగతి ఏంది అని అడుగుతున్నారు. అంటే నేను బస్సు నడిపించాలంటే, నడిపి నిన్న ఎవరు వద్దన్నారా అంటే, నా సీట్లో కూర్చున్నావు అంటే, నువ్వు వెనక కూర్చుని నడిపించుకోపో అంటుంది. ఇంకా ఆవిడకి ఎవరు చెప్తారు? శ్యామలయ్య గారు నవ్వుకుంటున్నారు. అమాయకత్వం ఆచార్య, మరి తెలియనప్పుడు ఇక అమాయకత్వం అన్నట్లు. అమాయకత్వంలోనే ఇటువంటివన్నీ జరుగుతుంది అనమాట. అది బస్సు డ్రైవర్ కూర్చుండి క్లచ్, గేరు, స్టీరింగ్ను వాటితోటి ఏ రకంగా అయితే నియంత్రిస్తూ ఉంటాడో, ఈ యొక్క భగవంతుడు ఈ సృష్టి అండపిండ బ్రహ్మాండాలను ప్రతి ప్రాణిని ఏ రకంగా అయితే నియంత్రిస్తున్నాడో అది అతనికి మాత్రమే సాధ్యము, మరెవరికి సాధ్యపడదు. మరెవరికి ఎందుకు సాధ్యపడదు అని అంటే, ఎంతసేపు పరాయిల ముఖములు చూసేటువంటి మనకు పక్కింటి వారు మంచిగా కనబడతారు, ఇంకొకరు మంచిగా కనబడతారు, కానీ మన ఇంట్లో అన్ని దోషాలు కనబడతాయి. కారణం ఏంటి? వాస్తవం ఆచార్య, ఇది మాత్రం వాస్తవం ఆచార్య. తప్పులేదు ఎదుగుతారు, కానీ మంచి చేసిన జీవితంలో చేసిన జీవితం మంచి పనుల గురించి ఆలోచన లేదు, తప్పుల గురించి. ఎందుకు ఇట్లా కనబడుతుంది అంటే, ఎప్పుడు మనం ఒకరికొకరం చూసుకుంటాం కదా, అందు గురించి మనం చెప్పేదేంటి, చేసేదేంటి, దోషాలు కనబడతాయి. పక్కింటి వాళ్ళది మనం వాళ్ళతో పాటు ఉండం, వాళ్ళతో పాటు వాళ్ళు చేసేది చూడం, కాబట్టి వాళ్ళ అన్ని మంచిగా బయటకు కనబడుతుంటాయి. అట్లా అంతే తేడా, ఇంకేం లేదు. దీంట్లో నుంచి పుట్టుకొచ్చింది కదా పొరుగింటి కోడి కూర, పొరుగింటి పుల్లకూర రుచి అని. పుల్లకూర రుచిగా ఉంటుంది పక్కింటిది. అంతే అంతే. మరి సమయం అతీతం అయిపోయింది చాలా, ఎవరికి ధ్యాస లేదు. నేను కూడా మర్చిపోయాను. ముని గారేమో వారు వేరే ధ్యాసలో ఉన్నట్టున్నారు. ప్రభాకర్ గారు నడిపోయాను ముందుకు. ఓం సర్వేభ్యో నమస్తే. ఈరోజు శ్వేతాశ్వర ఉపనిషత్ 5వ అధ్యాయంలో ఉన్నాం. ఇట్లా అనేక విషయాల్లో పరమాత్మ జీవాత్మ గురించి విషయాలు వింటున్నాం. విద్యాయుక్తంగా ఉంటే అమృతం వైపు ప్రయాణిస్తామని, అక్షరం క్షరం, అక్షరం అంటే నాశనం లేనిది, క్షరం అంటే నశించేది అని తెలుసుకుంటున్నాం. తర్వాత పిల్లల్ని మహాపురుషుల చిత్రాల వద్దని ఆపివేయకుండా వారి చరిత్రలను చదివించాలనే విషయాన్ని కూడా విన్నాం. పిల్లలకు ఇతరులతో పోల్చకూడదని, వారి స్వతంత్రం వారికి ఉండాలని వింటున్నాం. తర్వాత గురువు పరమాత్మను పరిచయం చేస్తాడు. భక్తుడు పరమాత్మతోనే ఉండాలని వింటున్నాం. నేరుగా భక్తుడు భక్తుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇలాంటి విషయాలు ఎన్నో మనం ఈ 5వ అధ్యాయంలో తెలుసుకున్నాం. ఆ తర్వాత ఈ విషయాలందరికీ తెలియజేయడానికై లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని నొక్కి అందరికీ అందిద్దాం. ఈ విషయాలు మన మిత్రులకు, బంధువులందరికీ తెలియజేయగలరని కోరుతున్నాను. ఆ తర్వాత ఈరోజు వైదిక సంధ్య వరలక్ష్మమ్మ గారిది ఉంది. పుష్పమ్మ గారు ఉన్నారా? పుష్పమ్మ గారు, శ్యామలయ్య గారు, అది ప్రభాకర్ గారి భాష చూడండి. చేయండి, చేద్దాం, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ ప్రభాకర్ గారు
లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేద్దాం, గంట సింబల్ నొక్కుదామని. అంతే తేడా. పట్టుకున్నారా అమ్మ? అవునాచార్య, అందరితో పాటు వారు కూడా అని అదే చెప్తున్నారు. ఇప్పుడు ఇదేంటంటే గౌమాతాకి జై అనడం, గౌమాత కా పాలన కరెంగే అంటారు, కరెంగే అంటారు, కరే అంతే అంతే ఆధ్యాత్మికం అంతే. ఇవాళ ఎవరు చెప్పండి ప్రభాకర్ గారు. ఈరోజు వైదిక సంధ్య వరలక్ష్మ గారు చేయిస్తారు. ఉన్నారా వరలక్ష్మ గారు? ఉన్నారు, ఇంట్లోకి వెళ్ళారేమో మరి. మ్యూట్ లో ఉన్నారండి వారు మరి వచ్చారు. అమ్మగారు మైక్ ఆన్ చేయండి. మైక్ బంద్ ఉంది అమ్మగారు. తీసేనా ఆచార్య? ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమో నమః. ఓం అమృతోపస్తర నమసి స్వాహా. ఓం అమృతా పితా నమసి స్వాహా. ఓం సత్యం యసః శ్రీర్మై శ్రీః శ్రైతాం స్వాహా. ఓం షన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఓం వాక్ ఓం ప్రాణః ఓం చక్షుః ఓం శ్రోత్రం ఓం నాభిః ఓం హృదయం ఓం కంఠః ఓం శిరః ఓం బాహుభ్యాం విశోబలం ఓం కరతలకరపృష్ఠే ఓం భూః పునాతు శిరసి ఓం భువః పునాతు నేత్రయోః ఓం స్వః పునాతు కంఠే ఓం మహః పునాతు హృదయే ఓం జనః పునాతు నాభ్యాం ఓం తపః పునాతు పాదయోః ఓం సత్యం పునాతు పునః శిరసి ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం. ఓం మృతం చ సత్యం సాపిద్ధా తపస్సోధ్యజాయిత తతో రాత్రియజాయిత తతః సముద్రో అర్ణవః సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత అహోరాత్రాని విదదద్ది స్వస్తమిషతో వసి సూర్యా చంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయతు దివిం చ పృథివీం చాంతరిక్షమదో స్వాహా. ఓం షన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. మనసా పరిక్రమ మంత్రములను చదువుతూ మనసులో అన్ని వైపులా లోపల బయట పరమాత్మను పూర్తిగా తెలుసుకుని నిర్భయము సందేహరహితులము ఉత్సాహితులము ఆనందితులము పురుషార్థపరులుగా ఉండాలి. ఓం ప్రాసీది గగ్నిరధిపతిరషితో రక్షితాదిచ్ఛాయిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమయేభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభో చంబేదత్మః. తూర్పు దిశలో అగ్ని అధిపతి అయి కొడవల వలె ఆదిత్య కిరణములతో హక్కున చేర్చుకుంటూ రక్షిస్తున్నాడు. ఓం దక్షిణాదిగింద్రోధిపతి స్థిరచ్చీరాజీరక్షితా పితృశవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమయేభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభో చంబేదత్మః. దక్షిణ దిశలో ఇంద్రుడు అధిపతి అయి వంకర టెంకర కుటిలంగా నడిసే
వాటి నుంచి తల్లిదండ్రుల వలె కనిపెడుతూ రక్షిస్తున్నాడు. ఓం ప్రదీచీదిక్వరిణోదిపతి ప్రదాకూరక్షితాన్నమిషవః తేభ్యో నమోదిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః నమయేభ్యో వస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోచం వేదద్మః. పడమర దిశలో వరుణుడి అధిపతి ఆహార ధాన్యాలలో పొట్టతో పాకుతుండే పురుగులను ఆశ్రయింపజేసి ఈ అన్నము నిరాపద జీవనాధారమని తెలుపుతూ అన్నదాతగా రక్షిస్తున్నాడు. ఓం ఉదీచీదిక్ సోమోదిపతి స్వజో రక్షితాసి నిర్షవః తేభ్యో నమోదిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః నమయేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోచం వేదద్మః. ఉత్తర దిశలో సోమం అధిపతి అయి స్వయం పుట్టుకొచ్చే క్రిమి కీటకాల పట్ల శరాగత విద్యుత్తును మెరుపుతో పంటలను సస్యశ్యామలం చేస్తూ రక్షిస్తున్నాడు. ఓం ధ్రువాదిగిష్ణురధిపతి కల్మాషగ్రీవో రక్షితా వీరుదిశవః తేభ్యో నమోదిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదద్మః. క్రింది దిశలో విష్ణువు అధిపతి అయి భూగర్భ విషవాయువుల కాలుష్యాన్ని వృక్ష మనస్పతులతో నిర్వీర్యం గావిస్తూ రక్షిస్తున్నాడు. ఓర్ధ్వాదిక్ బృహస్పతిరధిపతి స్విత్రో రక్షితా వర్షమిషవః తేభ్యో నమోదిపతిభ్యో నమో రక్షితృభ్యో నమయేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోచం వేదద్మః. పై దిశలో బృహస్పతి అధిపతి అయి చర్మంపై తెల్ల బొల్లి వంటి కుష్టివాదిని వర్షం నీటితో నయం చేసి రక్షిస్తున్నాడు. ఈ వేదమంత్రాల ప్రామాణిక అభిప్రాయమే వైదిక మారీసం. అదింతవరకు మనసా పరిక్రమలో ప్రకరణం సమాప్తం. ఉపస్థాన మంత్రములు. పరమాత్మ ఉపస్థానం అంటే నాకు అత్యంత సమీపంలో పరమాత్మ ఉన్నాడని. ఓం జాత వేదసే సునవామ సోమమరాతీయతో నిదహాతి వేదః సనః పరిషదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః. ఓం చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణశ్చాగ్నిః ఆప్రద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతః సుతశ్చ ఉదుత్యం జాత వేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ చూర్యం వద్వయం తమసస్వరిష్వః పత్యంత ఉత్తరం దేవం దేవత్ర సూర్యమఘన్మ జ్యోతిరుత్తమం. సఫలమైన వాళ్ళు ముందుకు పోతాం. అస్ఫల జీవితంలో ప్రాయశ్చిత్తాహుతి మంత్రము. ఓం తచ్చక్షుర్దేవహితం పురస్తాచుక్రముచ్చరతు పశ్యేమ శరదశ్యతం జీవేమ శరదశ్యదగం శృణయామ శరదశ్యతం ప్రభ్రమామ శరదశ్యతం అదీనాసామ శరదశ్యతం గోహెచ్చ శరదశ్యతాత్. ఓం శన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శయ్యో రవిస్రవంతు నః. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హే రక్షకాభో శశితాందనంత స్వరూప నిత్యుడువు బుద్ధుడువు ముక్త స్వభావుడువు అజరుడు అమరుడు అభయుడు నిత్యుడు పవిత్రుడు సృష్టికర్త అయ్యున్న పరమాత్మ నీకు అనేక నమస్కారములు. హే జగదీశ్వర దయానిధి భగవత్కృపయనేన జపపాసనాధికరణ ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థములు ఈ జన్మలోనే వెంటనే ప్రాప్తించుకుందముగాక. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ చ శివతరాయ చ.
ఓం షన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమో నమః. ధన్యవాదాలు వరలక్ష్మమ్మ గారికి. తర్వాత శాంతి పాఠం. ఓం ధ్యౌ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపశాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సమా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వేభ్యో నమస్తే. ఈ ఎపిసోడ్ అందరం లైక్ చేసి షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కి మన మిత్రులకు పంపి అన్ని గ్రూపుల్లో పంపిద్దాం. ఓం సర్వేభ్యో ఆచార్య సర్వేభ్యో నమో నమః. ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమో నమః. నమస్తే ఆచార్య. పుష్పమ్మ గారు ఉండండి, సర్వేభ్యో నమో నమః. గారు ఉండండి. అలాగే. ఓం ఆచార్య ఉండండి. నమస్తే ఆచార్య.